అదనమాట. ఈరోజు ఖాళీగా కూర్చోకుండా కొంచెం ఆవకాయ పచ్చడి పట్టలేదు అని రాత్రి అన్న మాట వరుసకి అప్పటికప్పుడే పిల్లాడు పంపించేసి సరుకులన్నీ తెప్పించేసుకున్నాం అప్పటికప్పుడే. అప్పుడు గీత పచ్చడి ఉంటుంది కదమ్మా, అది కూడా పట్టి చూపిద్దాం ఒక్కదాన్ని చేయలేక గూళ్ళు లాక్కొచ్చేస్తున్నాయి. తొక్కుడు పచ్చడి చూసారుగా చేయలేకపోయారు. అందుకని వీళ్ళ సాయం ఉంది కాబట్టి ఇది చేసేస్తా. ఇదిగో నూనె చూసారమ్మా, నూనెలో పోసేసాను కదా ఒక ప్యాకెట్, 1 కిలో పోసేసానమ్మా. పోసేసి ఇదిగో అమ్మ చూడండి, 1 కిలో పోసాను ముందు, ఇప్పుడు ఇంకో కిలో పోస్తున్నాను. పప్పు నూనె, సూపర్ పప్పు నూనె చేత్తో పెట్టుకో. దాంతో పోసాం కదా అడ్డీ అర్థం 2 సార్లు ఉప్పు వేయాలంట. ఇదిగో వేసానమ్మా. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఎక్కడున్నానో తెలుసా అమ్మా? విజయవాడ వచ్చాను. విజయవాడ ఎలా అని చెప్పాను, ఆ వీడియోస్ ఇంకా మీకు వచ్చినవి రాలేదు. విజయవాడ వచ్చానమ్మా. మా మేనగోడల వాళ్ళ కూతురు ఇంటికి వచ్చా, మురళీనగర్ అని ఇక్కడ విజయవాడలో. అక్కడికి వచ్చానమ్మ. ఎక్కడి నుంచో అడుగుతుంది, అమ్మ ఇల్లు కొనుక్కున్నామ్మా అమ్మ ఒకసారి రమ్మని. 4 ఏళ్ళు అయిందంట. పాపం అడగ ఇవాళ కుదిరింది నాకు, వచ్చాను ఇక్కడికి. వచ్చి ఉన్నదాని ఊరికే ఉండలేను కదా. ఇదిగో మా మేనగోడలు కూడా వచ్చింది కదా, వీళ్ళ కూతురే. మేనగోడల కూతురు అంటే ఈవిడ కూతురే, మా పెద్దన్నయ్య కూతురు ఈవిడ. వీడియోలు అక్కడక్కడ వచ్చింది. ఈవిడ కూతురు ఈవిడ. ఇక్కడికి వచ్చామన్నమాట. అదిగో ఎలుడు అడుగుతుంది అదనమాట. ఈరోజు ఖాళీగా కూర్చోకుండా కొంచెం ఆవకాయ పచ్చడి పట్టలేదు అని రాత్రి అన్న మాట వరుసకి అప్పటికప్పుడే పిల్లాడు పంపించేసి సరుకులన్నీ తెప్పించేసుకున్నాం అప్పటికప్పుడే. పొద్దున్నే అల్లుడిని ఎప్పుడు పెట్టుకెళ్ళిపోయి మార్కెట్కి మామిడికాయలు కొనేసి కడిగిచ్చేసి ముక్కలు కోసేసి అన్నీ తెచ్చి నేను లేవనే లేదు. నేను 8 లేచినప్పటికి ఇవన్నీ రెడీ చేసి కూర్చుంది ఇది. అందుకు వచ్చిన దగ్గర నుంచి ఇగో చూడమ్మా, ఇగో శుభ్రంగా చూపిద్దానన్నా కూడా చూపిద్దుగలేక పొద్దుపోతుంది కదా, ఎండలు కదా అంది. ఇవన్నీ చూడమ్మా ఎంత శుభ్రంగా చక్కగా తుడిచేసి క్లీన్ చేసి పెట్టేసింది. అన్ని నీట్గా మొత్తం అయిపోయింది. ఓకేనా? ఇగో మీకోసం ఇప్పుడు చేసింది కొంచెం ఉంటే. ఇదిగో ఏమీ లేదు, నువ్వు ఈ మాత్రం నీకు చేసి తుడిచేసాక అది ఇక అన్నీ అది అయిపోయింది. ఇదే మొదలైపోతాం బాబు, అందరూ ముక్కలు చూడాలి. అయిపోయిందమ్మా. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో ఆవు పిండి పొద్దున కాసేపు ఎండలో పెట్టేసింది, ఇవన్నీ పొడి చేసి పెట్టేసింది. ఇదిగో కల్లుప్పు పిండి జాగ్రత్త. ఇదిగో కల్లుప్పు తీసుకొచ్చి శుభ్రంగా ఎండలో పెట్టేసి ఇది కూడా మిక్సీ వేసేసింది. ఇది పట్టుకో, ఇది కింద పెట్టేసి. ఇదిగో అమ్మ ఆయిల్ ప్యాకెట్స్, పప్పు నూనె అంటారు కదా, నువ్వుల నూనె అంటారు కదా, మీకు తెలుసు కదా. ఇదిగో కారం ప్యాకెట్లు. ఇదిగో మామిడికాయలు చూడండమ్మా. ఈ ఆవకాయ అవ్వగానే ఇది మాగాయ పచ్చడి పడతా. ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కడిగేసి తోలు తీస్తారు. ఇక అమ్మ కూతురు కూర్చొని తీయలేండి. అప్పుడు గీత పచ్చడి ఉంటుంది కదమ్మా, అది కూడా పట్టి చూపిద్దాం ఒక్కదాన్ని చేయలేక గూళ్ళు లాక్కొచ్చేస్తున్నాయి. తొక్కుడు పచ్చడి చూసారుగా చేయలేకపోయారు. అందుకని వీళ్ళ సాయం ఉంది కాబట్టి ఇది చేసేస్తా. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చక్కగా చేద్దామండి. తర్వాత మా మేనగోడలు మనవరాలు ఉంది ఒక పిల్ల, మీ తర్వాత చూపిస్తా, రానంటుంది అని చూపించే తీరాలి. ఆ పిల్ల గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలి కూడా. ఎందుకంటే ఆ పిల్ల చదువులో నెంబర్ 1, ఇంటి పనుల్లో నెంబర్ 1. ఒక అంటూ ఉండేవట్ల సింకులో కడిగేస్తుంది ఎప్పటికప్పుడే. దుమ్ము కనపడితే ఊడ్చి పక్కన పెట్టేస్తుంది. అంత చదువు బీటెక్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ట్రై చేస్తే టాటా కంపెనీకి తేనుకో వస్తుందంట, చూస్తున్నారు. ఆ పిల్ల ఎన్ని పనులు చేస్తుందమ్మా ఇంట్లో. చదువులో నెంబర్ 1. ఎక్కడ చదివిందమ్మా? 888. ఎక్కడ చదివింది? ఒంగోలులో చదివిందంట. హాస్టల్లో ఉండి ఒక ఆడపిల్ల. చూసారా అంత బాగా అంత మెచ్యూర్గా చేస్తుంది పనులు. సరే బాగా చాలా సంతోషం అయిపోయింది నాకు. ఇంత చదువుకున్న పిల్ల ఇంత పనులా ఎంత బాగా చేస్తుంది. అదృష్టవంతురాలవే అంటుంది మా మేనవాళ్ళ కూతురుతో. కాబట్టి మళ్ళీ ఎట్లాగానే చూపిస్తా పిల్లలు, మీకు చూపించాల్సిందే. మీ పిల్లలకి చెప్పాలి మీరు. ఇట్లాంటి పిల్లలు చూసి మీ పిల్లలకు కూడా మీరు చెప్పాలి. అందుకని మీకు ఖచ్చితంగా పిల్లలు చూపిస్తాను. మీకు రానంటుంది కానీ లేకపోతే కెమెరాలో. ఓకేమ్మా, ఇప్పుడు పట్టుకుందాం ప్రాసెస్. రండి. ఇదే అది కొలిసావమ్మా. మళ్ళీ నువ్వు కూర్చుంటావు మరి. కొలు కింద కనిపిస్తుందా? దాన్ని పెట్టి చూద్దాం. దాన్ని పెట్టి చూస్తాను.
వేసాను అవి పడ్డాయిగా ఒకటి రెండు నాలుగు ఇంచుమించు కావాలంటే 2 కాయలు పోయితే పని 4 అమ్మ 4 కాయలు లెక్క ఇదే పెట్టాలి చూసుకోండి అమ్మ ముందు నాకు కాదు నేను ఎలా పోస్తాను దాకా పచ్చ పెట్టేటప్పుడు ఈ ముక్కల్లో నూనె పోసేస్తాను నూనె పోసేసిన తర్వాత అమ్మ అప్పుడు ముక్క మెత్తపడతాం ముందు నూనె పోసేసుకుంటే అది పోసే ఒక గట్టి అప్పక లాంటిది అది కూడా పైన తీస్తారా ఒకటిసారి మొత్తం అన్ని గుళ్ళు పూసేసాక లాస్ట్లో పోద్దాం ఇదిగో నూనె చూసారమ్మా నూనెలో పోసేసాను కదా ఒక ప్యాకెట్ 1 కిలో పోసేసానమ్మా పోసేసి ఇదిగో చూసారా ఈ నూనెలో ముందు మునిగిచ్చేసాం ముక్కలన్నీ ఇక నిదానంగా పోస్తాయి అన్నీ చూసారా ఎంత నీట్గా ఉందో ముక్కమ్మ ఇలా ఆవకాయ పచ్చ పట్టుకుంటే చెక్కు చెదరదు అదే అనమాట కారం ఎక్కడ ఉంది చిన్న చిన్న ప్యాకెట్లా పసుపు ఇది పసుపు అవును ఇదిగోమ్మ పసుపు ఇది పసుపు తొందరగా వెళ్తుందిగా ఎందుకు ఉంటుందా కచ్చి మొత్తం బాగా పెద్ద కత్తి తేవాల్సిన అమ్మాయి కచ్చి అంతా ఇది అయిపోతున్నారు ఇప్పుడు నేను పట్టుకొని హెడ్ అయిపోతా ఇంకోటి 1/4 కిలో అనుకుంటే 1/2 కిలోనా 1 కిలోనా అది వస్తాయి ఇంకోటి పడుతుంది అనుకుంటా ఇంకోటి పోసి రేపు చాలిపోతే మళ్ళీ తెస్తాం ఇంకో 1/4 కిలో ఇట్లా అనగానే ఇట్లంటే కిందకి వెళ్తుంది కారం ఎందుకు వెళ్తా కట్టి ఓపెన్ చేస్తే కొంచెం సరిపోద్ది అనుకుంటాను సరిపోద్దమ్మా 4 లీటర్లు వేసాను చాలు చాలా కనుక ఎక్కువ ఇదిగో చూడండి అమ్మా కొంచెం ఎత్తుగా ముక్కలు కూడా అలాగే ఉంటాయి వీరికి మనం పోసాం కానీ ఇది చాలు ఇదిగో పోసేస్తాను కనిపిస్తుందా చూసుకో ఇదిగో కారం పోసేసా అవునులే అదిగో ఆవాలు ఎట్టాయి కొంచెం అమ్మ పిండి ఎట్ట ఎక్కడికి వచ్చింది ఇదిగో ఇది కూడా పోసేస్తున్నాను ఉప్పు చూడండి అమ్మ గల్లు కాదు ఇది ఉండలా కాకుండా నలిగిపోతే ఇక మనకు సమస్య లేదు ఇదిగో చాలు ఇదిగో చాలా సరిపోద్దమ్మా అంత నిండా పేరు ఉప్పే నిండా ఉప్పు కొలిసా అంత పోయి కూడా లేదు తర్వాత కావాలంటే చూసుకుందామమ్మా పోయినా మళ్ళీ ఎక్కువ వస్తుందని భయం నాకు అదిగో ఉప్పు దానిలో పోసాము నూనె తర్వాత తగ్గుద్ది కదా ఎక్కువ అయినా కూడా ఇదిగో చూడమ్మా ఏమో నాకు పోయిందని ఉంది అయినా పోసేసి వచ్చి వెల్లుల్లిపాయలు కట్ చేయాలి చెప్తా ఇదిగో అమ్మా వెల్లుల్లిపాయలు చాలా లావుగా ఉన్నాయి తర్వాత నేను జాగ్రత్తగా తెచ్చుకోమా పీట కట్ చేసేది ఈ శుభ్రంగా కట్ చేసేది తర్వాత వేస్తా ముందు ఇది కలిపాను వెల్లుల్లిపాయ తర్వాత అలా కలుపుతాం నువ్వు కలిపిది ఇదిగో అమ్మ చూడండి 1 కిలో పోసాను ముందు ఇప్పుడు ఇంకో కిలో పోస్తున్నాను పప్పు నూనె సూపర్ పప్పు నూనె అది ఇదంతా ఇప్పుడు కలిపేస్తానమ్మా నేను ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత 3వ రోజును
5వ రోజున పోసుకుంటాం కదా, అప్పుడు ఇంకో లీటర్ పోస్తా. అప్పుడు చూసి 1 లీటరా 2 లీటర్ల ఇట్లా ఎక్కువ నూనె కావాలి. మా అబ్బాయి ఉన్నారు కదా, నూనె మాత్రమే తాగుతాడు. పచ్చలు ఆపేసి ముక్కలు ఆపేసి నూనె వేసుకుంటాడు. ఏంటో మరి అది వాళ్ళు ఈ సంవత్సరం పట్ల వాళ్ళకు కూడా అది ఒంట్లో బాగుండక అవకాశం పెట్టుకోవాలి. ఇదే పట్టుకెళ్ళి ఇవ్వాలి. ఆడపిల్లలు అయితే వాళ్ళకి ఎక్కడి నుంచి అక్కడి నుంచి పచ్చళ్ళు వచ్చేస్తాయి. నేనే పట్టించి ఇవ్వాలని లేదు, పాప వాళ్ళ పచ్చళ్ళు వస్తాయి. వస్తాం ఇప్పుడు నీకే లాక్కొస్తుంది నా పరిస్థితి ఏంటి? మన ఊరికే ఇట్లా అని అమ్మని అమ్మో అమ్మో షమ్మో ఇది గుచ్చుకుంటుంది. అప్పక స్టీల్ కదా, తెడ్డు లాగుండాలి. అది అది అమ్మ చేయకుండా కూడా అది ఇది అంటుందంటారు మా వాళ్ళు ఇప్పుడు. సరేమ్మా, అది అంత బాగా అలవాటు అయిపోయింది నాకు. పెద్దగా పెట్టాములేమ్మా, పెద్ద గిన్నె అయితేనే కలపాకి బాగుంటుందని ఇలా పెద్ద గిన్నెలో పెట్టాం. అన్నీ ఏర్పాటు చేసుకొచ్చేసింది పిల్ల. ఇదిగో మా మేనగోడల కూతురు అనమాట, అన్నీ ఏర్పాటు చేసి తీసుకొచ్చింది. అదే అనమాట. ఇక ఇవన్నీ చేసి మళ్ళీ మధ్యాహ్నం ఫంక్షన్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. ఇంకొక మేనగోడ ఉంది, ఆవిడ ఎప్పుడు ఎక్కువగా కనిపించిందిలే మీకు, వాళ్ళ ఇంట్లో చాలా తీసా. అదే అన్నమాట. అది ఇవి కూడా వేయించేసినాయి. ఒకసారి ఇస్తాం. మెంతులు కూడా వేయించేసి కొంచెం ఆవాలు వేసేసాం పొడిలాగా. కొంచెం పొడి ఉంటుంది. ఇప్పుడు ఆవాళ్ళు ఇవి పోసాం అనమాట. మెంతులుగానే పోయాలి. అయితే ఒకప్పుడైతే నేను చెన్నైలో పట్టినప్పుడు శనగలు కూడా పోసేదాన్ని పచ్చడి. భలే ఉండే. కొంచెం పచ్చడితో శనగలు పోసి అట్టి పెట్టాలని చూస్తా. మరి కూర్చుని అయితే చేయలేదే. అది నేను పట్టుకుంటాను నువ్వు కానీ. అది సన్నగా ఉంటే మాత్రం ఒక్కొక్కటి వేసాను. సన్నగా ఉన్నాయి అక్కడ లావులు మాత్రం పోయి మా వెళ్ళిపోతుందమ్మా. చూడు ఇంకా తీసుకొచ్చేస్తున్నారు. ఒక్కొక్కటి దాన్ని 2 బార్లు చేయండి సార్. ఇంకొచ్చాక ఉందా ఇక్కడ ఉండాలి. పీట కూడా వచ్చేసిందిగా. సూపర్ ఉంది పీట. పదే చేయించాను. కట్ చేసుకోటాక బాగుంది. చక్కగా ఉంది పీట. సూపర్గా ఉంది. 23 ఏళ్ళు అయిందంట. పెళ్ళైన కొత్తలో ఆయన చేయించి ఇచ్చా అంట. సూపర్గా ఉంది. అది కోసుకోతా కూరగాయలండి. అప్పుడు ఏముండే కదమ్మా. ఒకసారి తుక్కు లేకుండా దాంతో చల్లాలి. అది అందుకని ఉండకుండా. ఇదిగో అమ్మ చూడండి, వెల్లుల్లిపాయలన్నీ వేసేసానండి. కొంచెం వేసా కదా, ఇప్పుడు అన్నీ కట్ చేసి వేసానమ్మా సూపర్గా. ఇది ఒకసారి తిప్పుడే చూస్తావే. ఇట్లా చూలు వేసుకురా, ముందుకురా ఉంగు. అది అది చూసారా. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా గుమ్మగం వచ్చేస్తున్నాం వాసన. ఎల్లుల్లిపాయ దారే వేరు కదా. ఎల్లుల్లిపాయ వేసేటప్పటికి గుమా అది ఇంతేనమ్మా. ఇంతకన్నా ఎక్కువ పట్టలేము అసలు. ఇక ఏదో ఇది కూడా ఇది హెల్ప్ చేశారు కాబట్టి వీళ్ళు పట్టాను. కానీ లేకపోతే ఈ సంవత్సరం ఆవకాయ వద్దనుకున్నా, కానీ పడతాను. అది కూర్చోప్పుడు ఓకేనా. ఏమ్మా నేను సరిపడా మోతిస్తానమ్మా. ఇదే తెచ్చావా? చూడు నువ్వే తుడిచి. అది పడుతుంది. తగ్గితే వేసుకోవచ్చు. చేత్తో పెట్టుకో. ఉప్పు ఇప్పుడు ఉప్పు అంటే ముక్క పీల్చాలిగా. రేపు పొద్దుట చూడు, అది వేసేస్తాను. నేను పొట్టలో వేస్తాను. సరే ఇప్పుడు వేసాం కదా, మరి గుజ్జు ఉప్పే కనపడుతుంది.
ముక్కలు ఆగుద్ది అనమాట. దూరాలు కదా మామ. తుడిచేసి శుభ్రంగా మూత పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసాము. చీపురు తగలకూడదు. 3 రోజుల తర్వాత కలిపిన తర్వాత ఆ ఎల్లిపాయలు అక్కడ పడే చాలు వచ్చిన తోలు పడే వచ్చినసారి కదా ఉంచే నాకు ఎప్పుడు ఎవరు నాలుగే ఉన్నాయి. చాలు అంతే. మూత పెట్టే కలపక్కర్లేదు మళ్ళీ. ఈ సెట్ చేసాం. ఇక అమ్మాయి ఒక దాంట్లో వెళ్ళి ఒక నిమిషం ఉండు, నువ్వు కంగారు పెట్టుకో. నేను కంగారు పెడతా. నువ్వు అన్ని పక్క పడే. నేను చెప్తాను అన్ని నిబ్బరంగా తీస్తే అన్ని చేయగలను. అవునులే, నిబ్బరంగా చెయ్యి. ఇదిగో అమ్మ చూడండి, ఇవి ఇట్లా మొదలు కోసేసి బొడ్లు ఆవిడ కత్తి పెడితో పోతుంది. అంత సీన్ లేదు నాకు. ఇదిగో కోసేసా. ఇవన్నీ కోసేసి శుభ్రంగా చక్కగా కడిగేసి తుడిచేసి కాస్త నీళ్ళు పెట్టి కడిగి మళ్ళీ ఆ బకెట్లు అయితే మళ్ళీ మంచిదంతా కడుగుద్ది. ఒక్క నీళ్ళతోనే కాదు, కొన్ని ఇందులో పోసి కడిగిన తర్వాత మళ్ళీ ఆ నీళ్ళలో పోయాము. అది చాలు తీసేసాం. అవి కూడా వేసే నీళ్ళు తీసుకుని తెచ్చావా? ఇందులో పోయాము కాసిన. చాలు, మళ్ళీ తీసుకురా. క్లాత్ తీసుకోమా, మంచిది. కడిగి దాంట్లో వేసిన తర్వాత కదా తుడిసేది. మళ్ళీ నీళ్ళతో కడగలగా మర్చిపోయాలి. కిక్కి అందుకు తర్వాత ఎంత కోసావు చూడు. అట్లా పోయాలి. నేను కోసేది అనుకుంది పోయింది అందులో. చాలమ్మా, కొంచెం చాలే, కొంచెం చాలేమ్మా. మాధవి చాలురా. రా అవసరం పడిసే కచ్చిపెట్టి బాగా వచ్చి చెక్కు పిల్లలతో సరే క్లాత్ అమ్మా తుడిచేది. ఇదంతా అడ్డే తుడిచావు, దొద్దిక ఆ ముక్కలు పెట్టి తుడిచావు. వేరే తీసుకురా. ఇవి కూడా ఇప్పుడు వేసేసి 3వ రోజు శుభ్రంగా తుడిచేసి అది కూడా చూపించేసాం అనుకో, 2 ఒకే వీడియోలోకి వచ్చేస్తాయి. అదే అంటున్నా. మంచి చీర చిరిగిపించేది మంచిదే చెప్తుందా? మరీ చెప్పుద్ది ఇది. మొత్తం కూడా మనం తింటున్నాను. నాటదేగా తినచక్కలో తర్వాత చేసుకో. ముందు అక్కడ పడే. దీని మీద తీసేస్తున్నానమ్మా, తర్వాత క్లీన్ చేసుకోవాలి. అది మళ్ళీ సుతారం అంతా చేయటం కుదరదు. ఇక మళ్ళీ అది తీసుకురండి అంత టైం లేదు. మామిడికాయ ఏంటో ఇందులో వేస్తావా? నేను తీసుకురా. ఇదే పచ్చదనం తగ్గుంటే కూడా కొయ్యకర్ల ఉన్న సరిపెట్టేసుకున్నాం తర్వాత బాగుంటుంది. అదే అంటారు. ఇంకా అట్లాంటి సరిపడగానే పోసాం. ఒక కిలో నూనె పోతే చాలు. అదే ఇప్పుడు చూసుకుని ఎంత ఇది చంద్రాసాలు కదా. ఓటు ఎక్కువ ఓట ఓరుద్ది. దాన్ని బట్టి వెళ్ళాకే ఎక్కడ పోయినావు వెళ్ళాక దీంట్లో కేజీ తెచ్చుకో. దీన్ని కలిపేసి అవును కేజీ సాగు కారం ఉంటే సరిపోవు. ఇదే నూనె పోయాలమ్మా. నూనె పోసుకుంటాం దీనికి కూడా మరి
పచ్చళ్ళు అంటే పప్పు నూనె పోసుకుంటాం. ఇదిగో తగ్గించింది ఇది. అమ్మ ఇంకో చిన్న దబరానా ప్లేట్ పట్టరమ్మా, తోలు తీసి వేయాలి. ఇది తడిచే పెడుతుంది ఇది. ఏం పెట్టండి ఈ మెమోరాలకా ఇలా చేయమంటే ఇది చేసేస్తాను కదమ్మా. మామిడికాయ ముక్కలు అన్ని కడిగి అన్ని కలిపి అట్లాంటి చేయలేదు. ఇది చూడు చాలా ఈజీగా చేసేస్తాను. మరి కొయ్యంగా కోసేటప్పుడు మళ్ళీ దీన్ని నువ్వే చేయి, కోసేయి నువ్వు చేయి. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో ముక్కలన్నీ సన్నగా కోసాం. చాలు పోయి, చాలు పోయి, పోయి 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 అయ్యే ఫస్ట్ ఉండాలి. అది మరీ కొంచెం ఏంటి చక్కగా ఉండాలి. ఫస్ట్ కమ్మని వాసన వేస్తుంటాయి. మంచి పసుపు కదా, మంచి పెద్ద స్టోర్లు కదా, అట్లా ఆకాయ కంటే కరెక్ట్గా ఇస్తున్నారు చక్కగా. ఇది చూడండి అమ్మా, ఇది శుభ్రంగా పసుపు కలిపేసానా, ఉప్పు అయితే ఇది అమ్మ 2 సేర్లు ముక్కలు అయినాయి అమ్మ. దానితో కోసాం కదా అడ్డెడు అర్థం. 2 సేర్లు 2 సార్లు కాదు, 2 సేర్లు 2 సార్లు ఉప్పు వేయాలి. ఇదిగో ఇదిగో వేసానమ్మా, ఇదిగో ఇట్లా పట్టేసుకో. అది ఏమన్నా పడితే ఆ తర్వాత చూసుకోవచ్చు. ఉప్పుడు ఎక్కువ పోయకూడదు. ఇక చూసారా, ఇది ఇంతే. ఇలా కలిపేసి కచ్చా పిచ్చాగా ఇలా కలిపేసాను కదా, ఇది ఆ డబ్బాలో పెట్టేస్తా. ఉప్పు సరిపడా పోసుకుంటే ఏమైనా కొద్ది గొప్ప తగ్గితే లాస్ట్లో పచ్చబెట్టేటప్పుడు కలిపేటప్పుడు వేసుకుందాం. ఇట్లా ఉంటే మూట కూడా ఊరుతుంది కదమ్మా. ఉప్పు చాలకుండా వేసుకోకూడదు, అలాగే ఎక్కువ వేసుకోకూడదు, మొక్క ఉప్పు పడిపోద్ది, తినలే. ఇది ఇది పట్టమే జాగ్రత్త. ఇదిగమ్మా కలిపేసా కదా, ఏం లేదు, ఇటు ముక్కలు కోసుకోవటం. అది ఆవకాయ పెట్టక్కర్లేదు కానీ పిల్లలకి శాంతి చేయాలి. ఇది పంట పెద్దగా రాదనుకుంటే ఆవకాయలు వస్తాయి అలా నానే. విజయ్కే ఆవకాయ విజయ్కేనే అలా అక్కర్లా. మాగా అయితే తల కాస్త. ఇదిగమ్మా చూడండి, ముక్కలు పోసేసి ఇప్పుడే ఊట వచ్చేస్తుంది చూసారా. ఇదిగో ఇది ఇలాగే పెట్టేస్తానమ్మా సూపర్గా. ఇదిగో ఇక ఇవాళ రేపు ఇలాగే ఉండదమ్మా. 3వ రోజున శుభ్రంగా ఒకసారి గరిటె పెట్టి తిప్పేసి అప్పుడు చేతులతో పిండి ఒక చూపించడం మీకు కుదురుతో లేదనమ్మా. కలిపేటప్పుడే చూపిస్తా మళ్ళా, ఎండబెట్టి చూపించలేదేమో. శుభ్రంగా పిండి చిల్లులు గిన్నె ఉంటుంది కదమ్మా, అడుగున ఒక ప్లేట్ వేసుకుని చిల్లులు గిన్నెలో పెట్టుకోండి. ఈ ముక్కలు బాగా పెండండి, అప్పుడే జ్యూస్ అంతా కిందే ఉండాలి. పెట్టేసి ఈ ముక్కలు ఒక్కరోజు, ఈ ఎండకి ఒక్కరోజు ఎండితే చాలు. కాకపోతే మధ్య మధ్య వెళ్ళి కదపండి 1-2 సార్లు. ఇక అంత 2 రోజులు కూడా ఎండక్కర్లేదు, ఒకే రోజు ఎండిపోతాయి. ఆ సాయంత్రం లేకపోతే తెల్లారు
తీసుకొచ్చేసి ఆ కవర్ పళ్ళంగా అలా కలిపెట్టేసి ఎండిపోయి ఉంటాయి కదా, ఆ తెల్లారి కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. చూపిస్తే దీంట్లోనే కలిపేసి ఒకేసారి ఆవకాయ మాకాయ 2 ఊరగాయలు ఒకే వీడియోలో చూద్దాం కాదు, 2 కాకుండా. ఓకేనమ్మా? ఓకే అమ్మా, ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాం. చూసారమ్మా, ఈ పాపే మా మేనగోడలు మనవరాలు, అంటే మా మేనగోడలు కూతురు. ఇది 10th మాత్రమే ఇక్కడ చదివింది, గవర్నమెంట్ స్కూల్ అమ్మా. ఇక్కడ ఎక్కడది? పడమట్లో చదివాం. అక్కడ చదివిందమ్మా. అక్కడ 10th అయిపోయిన తర్వాతే తీసుకుంటారట, అదే సెంట్రల్ గవర్నమెంట్ కాలేజ్. అదేంటో మనం చదివింది స్టేట్ది కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇస్తారు దానికే. నువ్వు చదివిన కాలేజీకి ఏం కాలేజీ పేరేంటి? ఆర్జీకేటీ ట్రిపుల్ ఐటీ. ఓహో, ఆర్జీకేటీ ట్రిపుల్ ఐటీ ఇక్కడ ఆంధ్రాలో 4 చోట్లే ఉన్నాయా? నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం అండ్ కడప. ఇడుపులపాయ. ఓకే, అక్కడ చదివారు ఇడుపులపాయలో. 10th అయిపోగానే ఇంటర్ 2 సంవత్సరాలు, ఇది బీటెక్ ఇది 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అక్కడే ఉందమ్మా, హాస్టల్లో ఉన్నామమ్మా. అక్కడే ఏంటి, ఎలా నీకు ఇక్కడ నుంచా ఎలా ఇచ్చారు సీటు? 10th అయిపోగానే 10th మార్క్స్ బేస్ చేసుకుని ఇస్తారు, సీట్స్ ఇస్తారు. మా బ్యాచ్ కి ఎగ్జామ్ పెట్టారు మాకు. ఓకే, ఎగ్జామ్ పెట్టారా? ఎగ్జామ్ లో ర్యాంక్ వచ్చిన దాన్ని బట్టి తీసుకుంటారు ఆర్జీకేటీకి. ఆ ర్యాంక్ అయిపోయినాక అంటే మనం తీసుకునే క్యాంపస్ బట్టి క్యాస్ట్ వైజ్ అన్ని సీట్స్ ఉంటాయి కదా, తీసుకుంటే నాకు ఒంగోలులో సీట్ వచ్చింది. ఒంగోలులో ఫస్ట్ 2 ఇయర్స్ కడపలో చదువుతాము. ఓకే ఓకే, అలా 2 ఇయర్స్ ఫస్ట్ పియూసీ అంటాము, 2 ఇయర్స్ అక్కడ చదివాం. ఓకే, ఆ తర్వాత ట్రిపుల్ ఈ బ్రాంచ్ నేను తీసుకున్నాను. ఓకే ఓకే, ఎలక్ట్రికల్ సైడ్ కోర్ సైడ్ తీసుకున్నా. ఒంగోలులో చదివా 4 ఇయర్స్ తర్వాత. ఓకే ఓకే, అలా అంటే డబ్బులు కట్టడం అలాంటిది ఏముందా? ఫ్రీ సీట్ ఏంటి? ఫ్రీ సీట్ మాది. ఎంత ర్యాంక్ అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని బట్టి వచ్చింది దానికి సీట్. నార్మల్ గా 10th అయిపోగానే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి తీసుకుంటారు ఏపీలో. అంటే వేరే స్టేట్స్ కూడా తీసుకుంటారు, కొంచెం తక్కువ మంది, 10% తీసుకుంటారు అనుకుంటా. రైట్ వాళ్ళే. ఏపీ వాళ్ళకి ఎక్కువ శాతం ఉంటుంది 10th మార్క్స్ ని బట్టి. ఎలా అంటే క్యాస్ట్ ని బట్టి ఇస్తారు వాళ్ళు, ర్యాంకింగ్ కట్ ఆఫ్ ఇస్తారు. నీకు ఎంత ర్యాంక్ వచ్చింది? నాది 9.8. 9.8 10 కా? ఓ, అందుకే నీకు చక్కగా వచ్చేసింది సీటు. 9.8 అలా వచ్చి మాకు ఎగ్జామ్ కి తీసుకున్నాక జాయిన్ చేయించుకుంటారు. ఇంకా ఫస్ట్ ఇయర్ P1 P2 లోనే మాకు ల్యాప్టాప్స్ ఇస్తారు కాలేజ్ వాళ్ళు. ఓహో, యూనిఫామ్స్ అన్ని అలా ఇస్తారు. మొత్తం హాస్టల్లోనే, ఇంకా బయటకి వెళ్ళాల్సి మొత్తం ఉండే. బాగా చదివేసావు మొత్తానికి. కొన్ని ఎన్సీసీ ఉంటది, అన్ని ఉంటాయి. అన్ని నేర్చుకున్నావా? అంటే తీసుకునే దాన్ని బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇష్టం జాయిన్ అవుదాం అనుకుంటే స్పోర్ట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి లోపల. బట్ మనం తీసుకునే దాన్ని బట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జాబ్ కోసం ట్రై చేస్తున్నా? కోర్ సైడ్ కి ట్రై చేస్తున్నా. ఇంకా ఏమైనా పియూసీ అదే జాబ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ జాబ్స్, అలాంటి వాటికి. ఇప్పుడు దేనికో టాటా కంపెనీది ఫస్ట్ రౌండ్ క్లియర్ అయిపోయింది, సెకండ్ రౌండ్ కూడా రాసేసాం. ఓకే ఓకే, దానికోసం ఎదురు చూస్తున్నాం జాబ్ కోసం. ఇక ఎంత వయసు అమ్మ ఇప్పుడు నీకు? 20 చూసారమ్మా, 20 ఇయర్స్ అంటే ఫినిష్ అయినాయి, అన్ని అయిపోయినాయి. ఒక్క పైసా ఖర్చు లేకుండా వాళ్ళ అమ్మాళ్ళకి, పేద కుటుంబాలే కదా, పైసా ఖర్చు లేకుండా ఇంత బాగా చదువుకుందో పిల్ల. చాలా సంతోషం. నిలిచింది కదా, భలే చదివాగా తల్లి. ఒకటి పిల్ల చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చెప్పేది, భలే చదువుతున్నామా భలే చదువుతున్నామా అని. 5వ తరగతి నుంచి వీళ్ళకి వచ్చేసింది, బాగా చదువుతుంది పిల్లని. అలా చదివేసింది. మనిషికి దీని చదువు దీనికి ఎంత అందాన్ని తెచ్చిందో చూడండి. దీని చదువే దీనికి అందం. చాలా మందికి ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు ఈ పిల్లని చాలా మందికి నేను ఇన్స్పిరేషన్ అంటాం కాదు, పిల్లలు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఎన్నో పేద కుటుంబాలు ఉన్నాయి చూడండి. చదివే ముఖ్యం ఇంటికి. ఎంత బాగా ఎంత హ్యాపీగా ఉన్నారో తల్లిదండ్రులు ఆ పిల్లని చూసుకుని. అలాగే వీళ్ళ అన్నయ్య కూడా చాలా పిల్ల చదువుకుని వచ్చిందమ్మా. ఏంటో ఇప్పుడు మొన్ననే వచ్చిందంట. ఎన్నాళ్ళు వచ్చి చూసారా, ఇంటికి చాకరీ చేసేస్తాం. మాకు చేయనివ్వదు, వాళ్ళ అమ్మ చేయనివ్వదు, ఎవరిని అసలు ఇల్లు చేసేయటం, వంటలు చేసి వంటకి మాత్రం అప్పుడు కూడా వంటలకు కూడా వెళ్ళి పురుగులు వేసేస్తుంది. నిన్న అంట్లు కడిగేస్తుంది, సింకులో ఉండనివ్వదు, ఇల్లు ఊడ్చేస్తుంది, అన్ని పనులమ్మా. నిజంగా బాగుండాలి నీ లైఫ్, సూపర్గా ఉండాలి. నీకు మంచి హస్బెండ్ రావాలి ముందు. అది చాలా బాగా హ్యాపీగా ఉండాలి నీ లైఫ్. అది నేను ఆశీర్వదిస్తున్నా మా వీవర్స్ ఆపోజిట్లో, మా వీవర్స్ ఎదురులో కూర్చుని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా. నీకు మంచి లైఫ్ రావాలి అదనమాట. ఓకే అమ్మ, చూడండమ్మా, అందుకే మీరు చూపిద్దామని దీన్ని. నేను రాను రాను అంటుంది. రాను నేను రాగా అని పిలుచుకొచ్చాను అనమాట.
పచ్చడి పెట్టినంత సేపు తీసింది, ఇప్పుడు రానంటుంది. అలా కుదరదు, నువ్వు రా అని కూర్చోబెట్టినమాట. చూడండి అమ్మా, పిల్ల పేద కుటుంబం, అటువంటి కుటుంబంలో ఈ ర్యాంకు తెచ్చుకుని 9.8 అంట 10కి. గవర్నమెంట్ ఫ్రీ సీట్లు వచ్చి హాస్టల్లో తిండి, చదువులు, మొత్తం బట్టలు, ల్యాప్టాప్లు అన్నీ వాళ్ళ చదివి ఇవాళ ఇక్కడ కూర్చుంది, జాబ్ కోసం వెళ్తుంది టాటా కంపెనీకి. చూసారా, చాలా ప్రౌడ్గా ఉంది నాకు. మా చుట్టాలమ్మాయి ఇలా బాగా చదివే అమ్మాయి ఒక అమ్మాయి ఉంది, అందరూ ఉన్నారు చదువుతున్నారు, కానీ ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇంతవరకు ఒక ఆడపిల్ల 6 సంవత్సరాలు బయట చదువుకుని వచ్చింది. ఎంత ధైర్యంగా ఉంది. ఆల్ ద బెస్ట్. ఓకే, బాగా మంచి జాబ్ తొందరగా రావాలి నీకు. ఓకే అమ్మా, బాగా చదువు. ఓకే అమ్మా, చూసారుగా, అది విషయం చెబుదామని మీకు నేను దాన్ని పిలిచాను అనమాట. రానంటే కూడా రావే బాబు, మా వ్యూవర్స్ చూస్తాను నిన్నని పిలిచాను. ఓకే అమ్మా, ఇప్పుడు ఆవకాయ మాగాయ 2 పట్టేశాను కదమ్మా. ఇక మళ్ళీ రేపొద్దున మాగాయ కలిపేటప్పుడు మళ్ళీ అది కూడా ఇందులో జాయిన్ చేసి ఒకేసారి 2 వీడియోలు కలిపి పెడతానమ్మా. ఓకే అమ్మా, ఇప్పుడైతే ఇంకేముంది, ఇక అదన్నీ పెట్టేసి ఇక మామూలుగా నా ఇది నాదే. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, బాయ్.